అసలు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తూ కొండగట్టు పైన ఎందుకు ఆగాడు? ద్విముఖాలతో స్వామివారు ఎలా వెలిశారు? క్షేత్రపాలకునిగా బేతాళ స్వామి ఎందుకు వెలిశారు? కొండగట్టు ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు చశ్వికశ్రీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. త్రేతాయుగం, ధర్మం భూమిపై నడిచిన కాలం. ఋషులు తపస్సుతో యజ్ఞయాగాలతో దేవతలను ఆహ్వానించిన పవిత్ర యుగం. ఆ కాలంలో నేటి తెలంగాణ భూమిలోని కొండగట్టులో మహర్షులు తపస్సు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ లోకక్షేమం కోసం దైవకార్యాలు నిర్వహిస్తూ ఉండేవారు. అదే సమయంలో లంకా యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడి ఆజ్ఞతో వాయుసుతుడు హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. అతని అపార తేజస్సు వేగాన్ని గమనించిన ఆ ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు. ఓ మహావీర, మా యజ్ఞాన్ని పావనం చేయు, నీ దర్శనం మాకు వరం. అప్పుడు హనుమంతుడు వినయంగా ఇలా అన్నాడు: మీ మర్యాద నాకు బాగుంది ఋషులారా, కానీ ఇది ఆగవలసిన సమయం కాదు. శ్రీరాముడి కార్యానికే నేను త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి, కానీ హనుమంతుడు తిరిగి రాలేదు. అదే సమయంలో అవ్యక్త దుష్టగ్రహ శక్తులు అశరీర భూత బాధలు ఋషుల యజ్ఞాలను ఆటంకపరచసాగాయి. ఎన్ని ఉపాయాలు చేసినా శాంతి రాలేదు. చివరకు గ్రహనాదాలకు విరోధిగా భావించిన భూతనాథుడి బేతాళుణ్ణి కూడా ప్రతిష్ఠించారు. కానీ లాభం లేకపోయింది. చివరకు ఆ ఋషులు తమ ఉపాసన తపశ్శక్తిని దారపోశారు. ఏకాగ్ర తపస్సు, నిరంతర జపం, పవిత్ర సంకల్పం. వారి తపస్సును మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు హనుమంతుడు ఈ ప్రాంతంలో వెలిశాడు. ఆ క్షణం నుండి అశాంతి అంతమైంది. దుష్టశక్తులు మాయమయ్యాయి. ఋషులు శ్రీ స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ విఘ్నం లేకుండా తమ దైవ కార్యాలు సుమారు 500 సంవత్సరాల క్రితం కోడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనపడగా సేద తీరడానికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముళ్ళ నుంచి రక్షణ కల్పించు, నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యారు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనసులో నిర్మల భక్తిభావం పొంగి పొరలేదు. ఆనంద బాష్ప జలాలు రాలి స్వామివారి పాదాలు తడిపాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది. శంకు చక్ర గదాలంకరణలతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్తంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వేయించేసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వ్రక్తం, శంఖం, చక్రం, వక్షస్థలాల్లో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ చే కట్టించబడింది. అదే పవిత్ర స్థలం నేటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. అసలు కొండగట్టుకి ఆ పేరు ఎలా వచ్చింది? తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు. ఆ పేరు రావడానికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి ఆలయం కొండల నడుమ వెలవడం. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఇక్కడ హనుమంతుడు కేవలం విగ్రహం కాదు, ఋషుల తపస్సుకు ఫలితం, భక్తుల రక్షకుడు, కలియుగంలో కూడా జాగ్రత్తగా వినిపించే దేవుడు. భక్తి నిజమైతే దేవుడు స్వయంగా వెలుస్తాడు. కొండగట్టు అందుకు సజీవ సాక్ష్యం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చశ్వికశ్రీ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి వీడియో చేయమని కామెంట్ చేశారు కదా. ఇంకా మీకు తెలిసిన ఏ గుడి ప్రాముఖ్యత గురించి వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.